హే గాయ్స్, గుడ్ మార్నింగ్. నేనైతే ఇప్పుడే లేచిన. మా భగత్ బాబు వచ్చిండు మమ్మల్ని తీసుకెళ్ళడానికి. సో ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అవ్వాలి. కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి, మా వాళ్ళు అయితే మంచి స్లీప్లో ఉన్నారు. అసలు ఎవ్వరు లేవలేదు. ఎంత మంచిగా వస్తుందో కెమెరా పొద్దున్నే 8 అవుతుంది టైము. ఇంక ఆయన రాగానే లేపేసిండు. లేచినాము. చూడండి కోతులు ఎన్ని కోతులు ఉన్నాయో. ఇది మా అమ్మమ్మ వాళ్ళ పెంట గాయస్. పెంట అంటే ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ చేయండి. అండ్ అదైతే మా తాతమ్మ వేసుకునే నిచ్చెన. ఆ మనిషి ఉడుతుంది, ఆ నిచ్చెన ఎక్కే మనిషి. ఆ నిచ్చెనతో ఆ ఇల్లు ఎక్కుతుంది. మా కోతులు బాగానే ఉన్నాయి కానీ పొద్దున మనకి అటు చూపిద్దాం, వీడియోలు చూపిద్దాం. ఒక్క నిమిషం. ఏడున్నారా మనకిగా ఉరుకుతానే, కలరింగ్ పోతుంది. అమ్మో ఉరుకుతుంది. అన్నైతే ఒకటి కూర్చొని తింటాను మంచిగా. ఏడోటి మొత్తం అమ్మ. కొంచెం మైదాకి తెంపుకుంటానే. ఒక కవర్ కావాలి నెత్తికి పెట్టుకోవడానికి. అన్న అయితే మల్లె చెట్లు అన్నీ తీసేసిల్లా అన్న. ఇక్కడ పుదీనా మొత్తం తెంపేసినాం పుదీనా తీసుకోవడానికి నిన్ననే. కోతి భగత్ బాబు. నమస్తే సేట్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. నేను నా బిడ్డ ఇంకా లేవలే, మంచి స్లీప్లో ఉన్నది. ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కొన్ని బ్యూటిఫుల్ థింగ్స్ ఉంటాయి. ఇలా మీకు ఒకసారి చేసి చూపించాలి. ఇవంటి ఇట్లాంటి భలే ఉంటే ఒక్కొక్కటి. అసలు ఒకరోజు హోమ్ టూర్ చేద్దాం మనం. ఇది షిల్ల, ఇది వాళ్ళ బీరువా. కనిపిస్తలేదు మరి. ఇగో ఇది వాళ్ళ బీరువా. అయిపోతాను, బాయ్. మంచిగా ఉండు, మంచిగా తిను. మళ్ళీ అత్తం ఎప్పుడన్నా. బాయ్. చెప్పు. లేదా ఊరి అమ్మ. గొర్రెపిల్లతో ఆడతాను, గొర్రెపిల్లతో ఆడతాను. ఏం చెప్తానో రా మహాగా గొర్రెలు. మళ్ళీ బండి మీద ముగ్గురం మనుషులు ఉన్నాం కదా అని. రెడ్ కలర్ బ్యాగ్ ఉంటుంది అలా. చెల్లె కూరగాయలు అయితే తీసుకున్నాం ముల్లా. ఇంక ఇప్పుడైతే పండ్లు కూడా తీసుకుంటాన్నాం ఇక్కడే. మళ్ళీ ఇక్కడెక్కడ అనేసి కంగారు పడకండి. ఇదంతా మన వరంగల్ మార్కెట్. అంతకుముందు మార్కెట్ అట్టుంటుండే, ఇంక ఇప్పుడైతే ఇటు షిఫ్ట్ చేసిల్లట. అగో మన మహా పోతుంది. ఇవైతే 100కి 100కి ఒకటి అంట. ఇవైతే అవైతే 100కి 2. స్మాల్ సైజ్ అయితే 100. ఇంకా టిఫిన్ తినలే కదా ఇంటికాంచి. ఇక కూరగాయలు తీసుకొని ఎండెట్నో కొడుతుంది అసలు ఏర్పడకుండా ఉడికెండా. ఇక తిందాం, కడుపులు ఇంత పడేద్దామని అయితే టిఫిన్ అయితే తీసుకున్నాం. మహాగాడికి అయితే ఇంక ఇడ్లీ తీసుకున్నాను. మా చెల్లి అయితే దోశ తీసుకున్నది, నేనైతే పూరి తీసుకున్నా. బట్ నేను ఇంకా పూరి తినలేకపోయినాను. పూరి 3 వేసిండు 40 రూపాయలకి. దోశ 40 రూపాయలు, ఇడ్లీ 40 రూపాయలు అంట. మహాకి 2 ఇడ్లీ తినిపించి మా భగత్ బాబు 2 ఇడ్లీలు తిన్నాడు. అండ్ నేను 1.5 పూరి తిన్నాను. మా చెల్లి హాఫ్ తినింది. మీ రిమైనింగ్ భగత్ తినేసిండు. అట్లా ఇక మా చెల్లెనైతే దోశ సొంతం తినేసింది. మా చెల్లెకి దోశ అంటే ఇష్టం. ఇప్పుడే ఇంటికైతే వచ్చినాం. చూడు రిల్ అంతా ఎంత మెస్సి ఉన్నదో. అక్కడనే పోయిందే ఒకరోజు, ఏదో 10 రోజుల కింద అయినట్టు ఆగమాగం అయింది. చూడండి పెద్ద టాస్క్ ఏంటంటే ఇవన్నీ సదరాలి ఫ్రిడ్జ్లో. ఇదే పెద్ద టాస్క్. ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. అస్సలు ఓపిక లేదు.
ఈసారి అయితే ఫుల్ ఆకుకూరలు అయిపోయినాయి అసలు. ఇవేమో పాలకూర తీసుకున్నప్పుడు ఎంత ఫ్రెష్ ఉండేనో, మేము తిరిగి తిరిగి వచ్చి అంత ఒత్తిడి పడేసరికి అట్లే. ఇదేమో పచ్చి బఠానీ, స్ప్రింగ్ ఆనియన్స్, ఇది కొత్తిమీర. ఇవి 10 రూపాయలు, ఇవేమో 20 రూపీస్కి 4 ఇచ్చిళ్ళు. పచ్చి కూడా అయితే ఫ్రెష్గా ఉందబ్బా మంచిగా, అదే తోటకూర అంటారు కదా, బాగుంది ఫ్రెష్గా. అంటే 5 ఇచ్చిర్రు 20 రూపీస్కి ఇవి. పచ్చిమిర్చి ఆబ్వియస్లీ కేజీ 50. ఇంకా ఇది బీరకాయ 20 రూపీస్, ఇవి కేజీకి కొంచెం తక్కువ ఉన్నాయి, 20 రూపీస్ తీసుకున్నాడు. అండ్ ఇవి టమాటా 2 kgs 50. క్యారెట్ కింద ఉన్నాయి కేజీ 50. ఇవైతే 100 రూపీస్. కర్బూజా, ఒక వంకాయ ఏమో ఫ్రీగా వచ్చింది. చూడు కర్బూజా పండు వండింది ఒకటి. ఇవేమో కాయలు తెచ్చినాం కొన్ని రోజులు ఉండాలని. వాటర్ మిలన్ అయితే 100కి ఒకటి అంట, కాకపోతే మాకు 2 కలిపి 100 ఇచ్చిండు. అసలు తక్కువ ఇవ్వట్లేరు, 100కి 3 ఇవ్వమంటే తీసుకోలేకపోతే లేదంటారు. బాక్స్ ఇది మొత్తం పెద్ద బాక్స్ తీసుకుంటే ఒక్కటి తక్కువకి ఇస్తారట. అంత పెద్ద బాక్స్ మనం ఏం చేసుకుంటాం, మోసుకొచ్చేది ఎవరు ఫస్ట్, ఏం చేసుకుంటాం పక్కన అంతగానో ఎందుకు మొత్తం నువ్వు అంత కష్టపడి. ఇప్పుడు ఇది కట్ చేయాలి. చూడండి ఈ ఒత్తిడికి పగిలిపోయింది. అది కొంచెం పండు ఉండే, మేమే ఇయ్యమన్నాం. ఇవి మరీ పచ్చికాయలు కదా అని ఒకటి పండు ఇయ్యమనంటే పగిలిపోయింది. కట్ చేసుకొని తినాలి. ఇప్పుడు పెద్ద టాస్క్ ఇప్పుడు ఇవన్నీ చదరాలంటే. అసలుకి మొత్తం ఈ బాక్స్లో నింపేసిన, ఇంకా బ్యాలెన్స్ ఇన్ని ఉన్నాయి. ఈ సామాన్లు అన్నిటికీ 600 అయినాయి. ఫ్రూట్స్కి కూరగాయలకు అన్నిటికి కలిపి 600 అయినాయి. ఇంక ఇవన్నీ చదరాలే. అండ్ నేను ఇంటికాంచి కూడా తీసుకొచ్చిన ఇంకా కూరగాయలు, అవి కూడా చూపిస్తాగండి. ఇదేమో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరది పుదీనా, నాకు ఇంకా పిన్నికి ఇద్దరికి పంపించింది. ఇదేమో కరివేపాకు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరది. ఇంక చిక్కుడుకాయ అంతా మా ఇంటి దగ్గరది, అంటే భగత్ వాళ్ళ ఇంటి దగ్గరది. భగత్ నైట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండే కదా, సో అక్కడ తీసుకొచ్చిండు. ఈ డేట్స్ కూడా తీసుకున్నాం అబ్బాయి. ఇది 50 రూపీస్ ప్యాకెట్. అక్కడ ఉన్నాయి చూడు పైన, చూడు అన్నీ బయటే ఉన్నాయి. నీ చిక్కుడుకాయ గింజలని స్నాక్స్ లెక్క, లైక్ బఠానీ గింజల స్నాక్స్ లెక్క చేసుకొని తింటే చాలా బాగున్నాయి. మొన్న వేసినాయి ఈ తొక్కలంతా అవే. టమాటాలు వేద్దామని ఉంచి కానీ ఇంత చిక్కుడుకాయ ఉంది. ఇంకా ఫ్రిడ్జ్లో కూడా ఒక చిక్కుడుకాయ ఈ దీంట్లో సగంకి ఎక్కువ ఉన్నది ఇంకా, ఇది కాకుండా. అందుకే అది పడేద్దాం ఇక అనేసి చూస్తున్నా. ఇక ఫుల్ అయినాయి ఇవి. ఫుల్ కాగా ఇంకెన్ని ఉన్నాయి చూడండి బయట. ఇవన్నీ ఇవో తోటకూరలు, బఠానీలు ఇవన్నీ ఉన్నాయి. పిచ్చిలు ఎత్తా అది చదరలేక. అటు చదరాలనే, ఇటు వ్లాగ్ చేయాలనే, ఇటు నా బిడ్డే ఇన్ని చూసుకోవాలి కదరా కదా. ఇక మా చెల్లెనే ఇప్పుడు కర్రీ ఏదైనా చేస్తుంది కదా మహా కదా. ఇన్ని చేయాలి మమ్మీ. తింటావా? మస్క్ మిలన్ కట్ చేసేనా? తింటావా? తింటుము నన్ను తింటువో నాకంటే 100 పాలు మా చెల్లె నయ్యం ఉల్లా. నేను ఇవైతే ముందేసుకొని ఎంతసేపు అయితే అందులో కూర్చొని, మా చెల్లె వచ్చింది, స్నానం చేసింది. ఇక చూడు తల స్నానం చేసింది, ఇవన్నీ కట్ చేసింది. ఇప్పుడు బెండకాయలు కూడా కట్ చేయడానికి పోతాను. మా చెల్లెకట బెండకాయ ఫ్రైనే కావాలట. బెండకాయ ఫ్రై అయితేనే తింటుందట. గదేమో మేము తినాం. ఇక గదిని కోసం తినాల్సి వస్తాను. మేము ఇంత పెరుగు పోసుకుని తింటాం. కానీ ఇవాళ మా చెల్లెకి ఏమన్నా నాన్ వెజ్ వండదామంటే, ఎటన్నా బయటికి పోదామంటే వారం ఇలా వారం. మా చెల్లెకి ఏం వారమో గెస్ చేసి కామెంట్ చేయండి. మా మహాగాడికి కర్బూజా జ్యూస్ బెల్లం వేసి చేసింది. అస్సలు బెల్లం వేసి చేస్తే బెల్లం ఫ్లేవర్ తెలియట్లేదు, షుగర్ వేసుకొని తిన్నట్టే ఉంది సేమ్. మీరు అట్ట రండి చేసి వస్తుంది అంట. మా చెల్లె ఒక్కొక్కటి అన్ని వేస్తుంది, కానీ నాదైతే ఇక్కడనే ఉంటుంది వాయిస్. ఎప్పుడైపోతే ఏమో టార్చర్ అయితే ఆ టైంకి భగత్ బాబు కూడా లేడు హెల్ప్ చేస్తాడు. అంటే అయిపోయిందా నీది? కంప్లీట్ అయిందా? అయిపోయింది. ఎంత అయింది? చాలే ఇక మళ్ళీ వద్దాం. మళ్ళీ మనం తాగేటప్పుడు ఊపుకుంటుందా? నాకైతే బెండకాయ కట్ చేసడం అయితే అస్సలు నచ్చదు. అందుకే మా చెల్లి కట్ చేసింది. సో ఇంకా మా చెల్లి కట్ చేసింది కదా అన్నట్టు నేనైతే సాయంత్రం స్నాక్స్ చేద్దామని బఠానీ అయితే ఒలిచేసిన ఆల్రెడీ. మంచిగా వచ్చినాయి గింజలు 50 రూపీస్కి. ఈవినింగ్ చేయాలి ఇక స్నాక్స్. కర్రీ అయితే చేసేస్తున్నా, మా వాళ్ళకి ఆకలి అవుతుంది.
యాక్చువల్లీ నాకు బెండకాయ కర్రీ చేయడానికి కూడా రాదు. నేను ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను. అంటే మేము తిన్నాం, అసలు ఎప్పుడు అస్సలు ఇష్టం ఉండదు బెండకాయ ఫ్రై తినడము. ఇంకా ఇదే ఫస్ట్ టైం బెండకాయ ఫ్రై చేయడం. అయితే మా చెల్లి అయితే ఏం కర్రీ తినేదంట, దానికైతే బెండకాయ ఫ్రైనే కావాలంట. టమాటా తినేదంట, పప్పు తినేదంట. ఏదైనా ఎగ్ నాన్ వెజ్ ఏదైనా చేద్దామంటే ఈరోజు తినదే అది నాన్ వెజ్. అందుకే ఇంకా మేము ఎండబెట్టుకొని మా చెల్లె కోసం చేసుడు అవుతాను బెండకాయ. 20 రూపాయలకే తోటకూర చూడు ఎంత ఇచ్చిర్రో. ఇక ఇదైతే మా కాడ కొంటేనైతే 100 రూపాయలు పెట్టినా కూడా రాదు. 3 కట్టలు దుంచితే షార్టెడ్ అయింది చూడుర్రి. ఇక ఇంకా 2 కట్టలు ఇట్లనే ఉన్నాయి. ఇవి దుంచితే మళ్ళీ షార్టెడ్ అవుతుంది కావచ్చు. ఇది రియల్ పచ్చగూర, మేము పచ్చగూర అంటాం. ఊర్లలో పసుపులలో అలా పత్తెర పోయి తెత్తరు కదా మనోళ్ళు, ఆ పచ్చగూర టేస్ట్ బాగుంటుంది. ఇది ఇట్లా ఇగో ఇవి వస్తే మనకు రియల్ పచ్చగూర అన్నట్టు. ఇది చేనులలో దొరికే మంచి పచ్చగూర. మా మమ్మీ అయితే మస్తు చేస్తే, నాకు పచ్చగూర అంటే చాలా ఇష్టము. అంటే కొందరు పచ్చి పచ్చి చేస్తారు, అట్లా తినబుద్ధి కాదు నాకు. మా మమ్మీ చేసి మంచిగా తినబుద్ధి అవుతుంది పచ్చగూర. ఇవి చూడు ఎంతగానో ఉన్న కాలు తిమ్మిరి ఎక్కింది కూర్చొని కూర్చొని తెంపి తెంపి. అమ్మ ఇక బెండకాయ కలబెట్టు. ఏం చేయాలి, కొంచెం అమ్మమ్మ కన్నా తీసుకుపోయినా అయిపోయి ఇంతగానో ఉంది. ఇల్లంతా క్లీన్ చేసుకున్నాక ప్రశాంతంగా ఉన్నది. ఇప్పుడు బట్టలు ఒక్కటి మర్చేస్తే కంప్లీట్ అయిపోతుంది. బయటంతా క్లీన్ చేసేసినాక ప్రశాంతంగా ఉన్నది. చీరల కాంచి కడిగేసినాము, ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉన్నది. ఏందే బాబు గంట సౌండ్? ఫ్రిడ్జ్ కాడ చూపిస్తాగండి. బాబో ఏంది ఆ సౌండ్ అంతా? ఎంత చెత్త చెత్త ఉండే అప్పుడు ఇప్పుడు ఎంత క్లీన్ అయిపోయింది కదా. చేస్తాయి మా చెల్లె పాపం బోళ్ళన్నీ తోమేసింది, ఇవి కడిగి పెట్టింది. కర్బూజా జ్యూసులు వేసి స్నాప్ కోసం పైన ఇల్ల రెండు ఐస్ ట్యూబ్లు వేసి అక్క బాదం వేసుకుందామని స్టైలిష్గా కనబడుతుంది అంటాను. ముగ్గురికి 3 వేసింది. మహాగాడు ఆల్రెడీ అయిపోయింది. మహాగాడు వంతు ఇప్పుడే మంచిగా ఫ్రెష్గా బాత్ చేసి వచ్చిన. అస్సలు మామూలు పని కాదు బాబు. రోజు చచ్చిపోయిన ముఖమంతా వీక్గా అయింది దెబ్బకే. వచ్చే ఎండలు వచ్చినాం బాబాయ్ అంటే ఇంకా మొత్తం నాన్ స్టాప్గా వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో పనులే సరిపోతున్నాయి. ఇంకా కొంచెం మా చెల్లి నుండి నయమైంది ఎంతో కొంత. పాపను పట్టుకోవడం, బోలు తోమడో, ఇంకా అదే ఫ్రూట్స్ కట్ చేయడము, మిక్సీ పట్టడము, చిన్న చిన్న పనులు మా చెల్లె చేసింది అనుకోండి. అది ఉండడు కొంచెం నయమైంది. ఇక ఇప్పుడైతే స్నానం చేసి ఫ్రెష్ అయినా, జ్యూస్ తాగినాం ఇంతసేపు. ఇక పచ్చి బఠానీ గ్రీన్ బఠానీ అయితే వేయిస్తున్నా. ఇంకా మా చెల్లెకు టేస్ట్ చేయాలి కదా, అది కూడా ఎప్పుడు తినలేదు కదా అనేసి నేను మా ఇంట్లో పచ్చి బఠానీలు ఎవరైనా వస్తే ఇంటికి కంపల్సరీ పచ్చి బఠానీలు ఉంటున్నాయి, వాళ్ళకు టేస్ట్ చేపిస్తున్నా. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ తినాలని నాకు అనిపించినట్టు వాళ్ళకు కూడా అనిపించాలి కదా. ఒకసారి టేస్ట్ చేస్తున్నాయి కదా, వాళ్ళకు కూడా ఎట్లుంటో తెలిసేది. అందుకే ఇంకా మా చెల్లి రేపు పోతుంది అనేసి తొందరగా ఒలిచి మరి ఇప్పుడైతే వేయిస్తున్నా. వ్లాగ్ కంటిన్యూ అవుతుంది గైస్, చూసేయండి. కానీ ఇలా ఉన్న మైనస్ ఏంటిదంటే మనం 1/2 కేజీ తీసుకొస్తే అర్ధ పౌండ్ అవుతాయి, కేజీ వేస్తే 1/4 కేజీ అన్నీ అవుతాయి. అదే పెద్ద మైనస్. అంటే వేగినాక క్వాంటిటీ తక్కువ అయిపోతూ ఉంటుంది వేగే కొద్దీ, అదొక్కటే మైనస్. ఫస్ట్ మనం ఆయిల్ వేసినప్పుడు ఎన్ని ఉన్నాయో లాస్ట్కి తినేటప్పుడు అన్నీ ఉంటే మంచిగా ఉంటుండు. ఎంత క్వాంటిటీ ఉంటుంటే తగ్గిపోతూ ఉంటాయి కదా, కొన్నే గిన్నె అయితే దగ్గర పడుతూ ఉంటాయి. మా భగత్ బాబు వచ్చేటప్పుడు కేక్ తీసుకొచ్చిండు గాయస్. కేజీ కేక్ తీసుకొచ్చిండు. మా చెల్లెకి ఇష్టం కేక్ అంటే, ఆబ్వియస్లీ నాకు కూడా ఇష్టమే అనుకోండి. ఇష్టం అన్నమాట చాలా తక్కువ. ఇప్పుడు తిందామా అని ఉంది, కానీ ఇప్పుడు తీసినాం అనుకోండి మా మహా ఎగబడ్డిద్ది. అందుకే తీయట్లేము, వెయిట్ చేస్తున్నాం నైట్ వరకు. జస్ట్ ఇప్పుడే వచ్చిండు ఆయన, ఇప్పుడే తీసుకొని వచ్చిండు. చూడండి యూట్యూబ్ మానిటైజేషన్ అయినందుకు కేక్ తీసుకొచ్చిందంట. చూసినవర్రా యూట్యూబ్ సక్సెస్ మానిటైజేషన్ అయినందుకు తీసుకొచ్చిండంట. ఎట్లా తీసుకొస్తాను అని పెట్టించినట్టున్నాడు. అది ఏందిరా ఏంటిది అది డాడ్ వచ్చిండో? ఓమో నువ్వు చూడొద్దని పెడితే చూసేసినావు.
నైట్ అట్లా పానీపూరి తిందామని ఇంకా కొన్ని పనులు ఉంటే అండ్ మా ఆంటీ కూడా ఉంటారు, కలిసినట్టు ఉంటుంది అనేసి పక్కన సుప్రియ అక్క నేను చెల్లె అయితే బయటికి వెళ్తున్నాం గాయస్. ఇది మా ఆంటీ ఇచ్చారు గ్రేప్స్ అండ్ రేగ్గాయలు అండ్ మామిడికాయలు కొనుకొచ్చుకున్నాం. ఇవైతే కొనుకొచ్చుకునేవి అయితే మా ఆంటీ ఇచ్చారు. మేము బయట పానీపూరి, చాట్, దహిపూరి అని ముగ్గురం 3 తీర్లు తిన్నాము. ఇక అవి తిన్నాం కదా పాపం మా భగత్ బాబు కానీ సమోసా అయితే తినడట. ఇక నేనే లోపటెత్తానా, మా చెల్లెకి 4 ఇచ్చి నేను 4 అయితే తింటాను. ఆంటీ అయితే చిక్కుడుగాయ టమాటా కర్రీ వేసి ఇచ్చారు. సో ఇంకా అఖిలక్క వాళ్ళు లేరు, అందుకే సుప్రియక్కకు టమాటా చిక్కుడుగాయ కర్రీ కొంచెము నేను మార్నింగ్ చేసిన కదా బెండకాయ ఫ్రై అది కొంచెం పెట్టించిన. మేము ఇప్పుడు అన్నం తిన్నాం. ఇంకా ఇవైతే మంచిగా పాలు ఉన్నాయి, మంచిగా అదేంటి లేతగా ఉన్నాయి కంకులు. ఇంతసేపు బయట కూర్చొని చల్లగా వస్తా అంటే వరండాలో కూర్చొని మంచిగా కడిగినది ఇందాకే మంచిగా కూర్చొని ఒలుచుకున్నాము. ఇవేమో నూనెలో వేయించుకుంటే మంచిగా ఉంటాయి, ఉప్పు కారం చల్లుకుంటే, ఉడకబెట్టకుంటే డైరెక్ట్. ఇవేమో కొంచెం మీడియంగా ఉన్నాయి, దీనికి అంటే ఇవి బాగా లేతగా ఉన్నాయి. దీని తర్వాత నెక్స్ట్ ఇవి ఉన్నాయి, ఇవి ఆల్రెడీ పిన్ని ఒలిచి పంపించింది కవర్లో. వీటినేమో గారెలు వేసుకుంటే బాగుంటుంది. ఇవేమో పప్పు కుక్కర్లు ఉడకబెట్టంట, కొంచెం సాల్ట్ కొంచెం మసాలాలు అవి కలుపుకుంటే బాగుంటుంది అంట. ట్రై చేద్దాం ఎప్పుడు, నాకు ఉడకబెట్టి నచ్చాయి అందుకే ఎప్పుడు ట్రై చేయలే. సో ఇవి కంకులలో ఇక ఫస్ట్ ఇంకా అన్నం తినమనేసి అనుకున్నాము, కానీ ఇంకా భగత్ బాబు ఏం తినలేదు కదా బయట, కొంచెం సలన్నం ఉంటే పెరుగు పోసుకొని తిన్నాడు. ఇక నా వల్ల కావట్లేదు అసలు అన్నం వేస్ట్ చేయాలని అంటే నేను అస్సలు తిన బెండకాయ ఫ్రై, భగత్ కూడా తినాడు. ఇక మా చెల్లి మార్నింగ్ బెండకాయ ఫ్రై చేయని ఎమ్మడి పడ్డది కదా, ఎట్లున్న కూరగా అట్లనే ఉన్నది ఉల్లా, అసలు పొద్దున గింతంత తిన్నది మా చెల్లె. అది తినేదానికి నేను అనవసరంగా వండినరా బాయ్ అది చెప్పిన కూర అనేసి అనుకున్నా. మార్నింగ్ నేను భగత్ బాబు అస్సలు తినలే, బెండకాయతో ఇంత పెరుగు పోసుకొని తిన్నాము. ఇక ఇప్పుడు అంతే పెరుగు పోసుకొని తిన్నాం, ఎట్లున్న కూర అట్లనే ఉన్నది. ఇక అన్నం వేస్ట్ చేయడం ఇష్టం లేక నేను తినిపిస్తే చెల్లె అని బతిలాడి అది ఎట్లా తింటది కదా బెండకాయ ఫ్రై అన్నట్టు ఇంకా దానికే తినిపిస్తున్నాను. చాలా రోజుల తర్వాత మా చెల్లెకైతే తినిపిస్తున్నాను. పెళ్ళికి ముందు అయితే మేము ఇద్దరం కలిసి ఒకరికొకరం తినిపించుకునేటోళ్ళం ఇట్లా. ఇంక ఇలా వ్లాగ్ ముచ్చట్లయితే గివేనండి, నచ్చితే తెలుసు కదా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బై బై, టేక్ కేర్.